మాజీ మంత్రి చింతామోహన్ మనతో పాటు ఉన్నారు. అసలు ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పి చింతామోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలన, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఏం చెప్తారు మీరు? ఆశించినంతగా లేదే చంద్రబాబు పరిపాలన. చంద్రబాబుకు అనుభవం ఉందే కానీ ఈ మధ్యకాలంలో బాగా ఫెయిల్ అవుతున్నాడు. ప్రజల్లో చాలా విశ్వాసం పోతా ఉంది ఆయన పైన. మరి ఆయన చెప్పిన సూపర్ 6 ఒక్కటి కాల. ఆయన చేస్తున్నది పెన్షన్లు. ఏంది పెన్షన్లు? ముఖ్యమంత్రి పోయి ఇచ్చేది ఏంది పెన్షన్లు? ఎవరైనా ఇవ్వచ్చు కదా, అక్కడుండే తహసీల్దార్లు, వీడియోలు ఇవ్వచ్చు కదా. ఆయన పోయి జిల్లాకు పోయి ఇదిగో పెన్షన్ నేను ఇచ్చాను. మధ్యలో చంద్రబాబు నాయుడు మరి ఎందుకు మాట్లాడుతున్నాడో తెలీదు. మరి నేను 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తాను అన్నాడు. ఎట చేస్తావా? 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసేదానికి భగవంతుడు కూడా చేయలేడు. ఇటువంటి పిచ్చి మరి ప్రెస్ స్టేట్మెంట్లో ఆపాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఇది తప్పు నిర్ణయం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నా. జడ్జిమెంట్ సరిగ్గా లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంటు మరి స్టాలిన్కి లేనటువంటిది, కేరళ సీఎం విజయన్కి లేనటువంటిది ఇక్కడ ఎందుకు కమిషను? అక్కడ కూడా ఇదే సమస్య ఉంది కదా, అక్కడ లేనటువంటిది ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు? ఏకసభ్య కమిషన్ అని చెప్పి ఒక ఉత్తరప్రదేశ్ దిక్కులేని అధికారిని తీసుకొచ్చి అక్కడ వేశాడు. ఆయనకేం తెలుసు? మరి అంతేకాదు, సెన్సస్ అనేది సెన్సస్ ఇండియా వాళ్ళు చేయాలి. అంతేగాని గ్రామ సచివాలయాల్లో ఉండే వాళ్ళు ఇచ్చేటువంటి లెక్కల ప్రకారంగా అది తప్పుడు లెక్కలు. 100 మంది ఎస్సీలు ఉంటే 50 మంది అని రాసి పెట్టున్నారు. ఆ లెక్కలను కూడా ఖండిస్తూ, ఎస్సీ వర్గీకరణ ఖండిస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగాన్ని గురించి ఆలోచించండి, లేకుంటే ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఆలోచించండి, ధరలు తగ్గించేదానికి ఆలోచించండి, ట్యాక్సులు తగ్గించేదానికి ఆలోచించకుండా పిచ్చి వర్గీకరణలు ఇటువంటి వాటిని వెంటనే ఖండిస్తున్నాం. రెండోది ఈవీఎంల వల్ల నష్టం జరుగుతూ ఉంది. దేశంలో మంచి ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశాన్ని పాడు చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ. మరి వాళ్ళు చెప్పొచ్చు, మేము ఈవీఎంలో పలానా దగ్గర మీరు గెలిచారు కదా, ఒక్కొక్క దగ్గర వాళ్ళు వదిలిపెడుతున్నారు, ఒక్కొక్క దగ్గర వాళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకొని మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్లే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి బ్యాలెట్ విధానమే మంచిది. మరి వాళ్ళకి ఎథిక్స్ లేకుండా పొరపాట్లు చేస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాం. అమిత్ షా ఆయన అంబేద్కర్ని హేళన చేసి అవమానం చేయడం జరిగింది పార్లమెంటు సాక్షిగా. మరి అమిత్ షాని మేము ఖండిస్తున్నాం. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, అటు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అమిత్ షా కంట్రోల్లో ఉన్నారు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. అమిత్ షా కంట్రోల్లో ఈ ప్రతిపక్ష పార్టీ మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన చంద్రబాబు నాయుడు కానీ నడుస్తున్నారు. చంద్రబాబు ఎంతో ఆశించారు ప్రజలు, కానీ ఆశించింది ఏమీ జరగటం లేదు. మోహన్ గారు, వైసీపీ ప్రభుత్వం వల్ల 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పి అన్నారు కదా, మరి ఇప్పుడు ఏమంటారు, మీరేం చెప్తారు? ఊరికే చెప్పొచ్చు, 20 సంవత్సరాలు పోయినాయి, 70 సంవత్సరాలు వెనక్కి పోయింది. ఇప్పుడు నువ్వు ముందుకు ఏం తీసుకోబోతున్నావు? ఎక్కడ తీసుకోబోతున్నావు రాష్ట్రాన్ని? ఇంత టైం పట్టుతుందా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 1 నిమిషంలో పూర్తి చేసి ఉండొచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని చెప్పి దానిపైన కుట్రలు చేసి అమ్ముకుంటున్నారు. దానిపైన వెంటనే స్పందించి చేసి ఉండొచ్చు. మరి ధరలు తగ్గించి ఉండొచ్చు, ట్యాక్సులు తగ్గించి ఉండొచ్చు. ట్యాక్సులు ఎన్ని తగ్గించకుండా ఏదేదో పిచ్చి పనులు, పెన్షన్ల కొరకు దేవస్థానాలకు దినం మార్చి దినం పోవడం, ఆయన లడ్డు పైన మాట్లాడడం, ఇటువంటి వాటిపైన అనవసరంగా ముఖ్యమంత్రి పాడు చేస్తున్నాడు. ఆయన విశాఖలో వామపక్షాలు కానీ ఇతర నాయకులు కానీ మోదీ పర్యటన ఉంది రేపు 8వ తారీఖు. స్టీల్ ప్లాంట్ కోసం మేము చెప్తాం, మొత్తం అంతా అడుగుతాం అని రెడీ అవుతున్నారు. మీరేం చెప్తారు? అసలు అడగడం, వామపక్షాలు అడుగుతున్నది చాలా కరెక్టు. దాన్ని మేమందరం సపోర్ట్ చేస్తున్నాం.
మేము తెచ్చినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి, అది జరుగుతుంది తప్పనిసరిగా. మోడీ 8వ తేదీ విమానం ఎక్కే లోపల దాని సమస్యను తీర్చిపోవాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. సార్, ఆంధ్ర రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో? ఢిల్లీ ఎన్నికల తర్వాత తప్పనిసరిగా మేము ఒక కార్యాచరణ తీసుకొని వస్తాం. ముఖ్యంగా ప్రతి గ్రామానికి, ప్రతి టౌన్కి, ప్రతి ఊరికి, ప్రతి వీధికి వెళ్ళాలన్నది మా ఆలోచన. రాబోయే 1 సంవత్సరంలో మేము ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని మేము కాంగ్రెస్ పార్టీ జెండా తీసుకెళ్ళి మా సిద్ధాంతాల గురించి తెలియజేస్తాం. ప్రజలని ఉన్నటువంటి సమస్యలు తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. ప్రజల్లో కాంగ్రెస్లో నాయకులు కరువయ్యారు అని చెప్పి ఒక నానుడు అయితే ఉంది. యాజ్ ఎ సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా మీరు ఏం చెప్తారు? అయ్యా, ఇప్పుడు చిన్న పొరపాట్లు జరిగినాయి. ఈ మధ్య రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డబ్బున్నోడికి టికెట్లు ఇచ్చాడు. కాంట్రాక్టర్లు తర్వాత బిజినెస్ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు. ఈ సీట్లు ఇచ్చినందువల్ల అసలు సిసలైనటువంటి పొలిటికల్ లీడర్స్కు టికెట్లు రాకుండా పోయినాయి. అక్కడి నుంచి సమస్య మొదలైంది. గత 20 సంవత్సరాలుగా 2004లో ఈ సమస్య మొదలైంది. ఇప్పుడు కనపడుతూ ఉంది. ఏ మండలానికి వెళ్ళినా, నువ్వు ఏ అసెంబ్లీకి వెళ్ళినా కూడా నువ్వు ఎంత ఖర్చు పెట్టావంటే నేను 100 కోట్లు ఖర్చు పెట్టాను. వాడు మళ్ళా తిరిగి 100 కోట్లు ఖర్చు పెట్టేదానికే ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల ప్రజాస్వామ్యం బలహీనం అవుతూ ఉంది. ప్రజల సమస్యలు తీరటం లేదు. కరప్షన్ ఎక్కువైపోతూ ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్నది. ఈ సమస్యలను మనం స్వచ్ఛమైనటువంటి నాయకులు, సూర్యారావు లాంటి వాళ్ళు, అబిదా లాంటి వాళ్ళకి కొంత అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్తే క్యారెక్టర్ ఉన్న నాయకులు కావాల్సి వస్తుంది. గౌతు లచ్చన్న లాంటి నాయకులు, తెన్నేటి విశ్వనాథం, బాటం శ్రీరామమూర్తి, ఇటువంటి నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవసరం. అటువంటి వాళ్ళ కొరకు మేము వెతుకుతా ఉన్నాం. సార్, మీ అధినాయకురాలు సోనియా గాంధీ తలుపులు మూసి పాస్ చేయించారు. అందుకనే కాంగ్రెస్ ఇక్కడ వీక్ అయిందని చెప్పి ప్రజల్లో ఒక నానుడు ఉంది. ఏమంటారు, మీరేమంటారు? అయ్యా, నేను కూడా క్షమాపణలు కోరుతున్నా. మనిషి అనేవాడు పొరపాటు చేయడం సహజం. మేము పొరపాటు జరిగింది. చేసిన పొరపాటుకి మేము క్షమాపణలు ప్రజలను అడుగుతున్నాం. ఇది ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ అయితే తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ బలోపేతం చేస్తాం, మంచి నాయకులను తీసుకుంటాం, క్యారెక్టర్ ఉన్న నాయకులను తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం చేసి ఈ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి చింతమోహన్ గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.